3 సార్లు కొట్టారు. చాలా గట్టిగా కొట్టి కార్ సీట్ని అడ్జస్ట్ చేసేసి నా మీదకి వచ్చేసి నన్ను చాలా బలవంతంగా రేప్ చేయడం జరిగింది. నేను అరవడానికి ట్రై చేస్తుంటే నన్ను చాలా గట్టిగానే కొడుతూ వచ్చారు. అలా నా మీద ఫస్ట్ అటెంప్ట్ జరిగింది. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను దిగుతున్న టైంలో, నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్పినా సరే నువ్వు కొలాప్స్ అయిపోతావు, నీ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది, స్పాయిల్ చేసిస్తాను అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. నేను ఆ భయంతో నేను వెళ్ళిపోయాను, ఇంటికి వెళ్ళిపోయాను. నేను మా బాబే ఉంటాము. నెక్స్ట్ డే కూడా ఆయన కలుద్దాం, మాట్లాడాలి అని చెప్పేసి బెదిరిస్తూ వచ్చారు. అలా నాకు ఆగస్ట్ ఎండింగ్లో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అతని వల్ల వచ్చింది. ఈ విషయం నేను అతనికి చెప్పాను. చెప్తే అబార్షన్ చేయించుకో వెంటనే అనేసి అన్నారు. నేను అబార్షన్ చేయించుకోవట్లేదు, నీ వల్ల నాకు ఇంత జరిగింది, నేను అబార్షన్ చేయించుకోవట్లేదు అంటే అప్పటికి నన్ను బెదిరించారు. నువ్వు అబార్షన్ చేయించుకుంటే నువ్వు బ్రతుకుతావు, నీ ఫ్యామిలీ బాగుంటుంది, నీ ఉద్యోగం బాగుంటుంది, లేకపోతే నా గురించి నీకు తెలుసు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను అబార్షన్ చేయించుకోను, ఎట్టి పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకోను అనేసి నేను వాదించాను. ఒక 2-3 సార్లు 2-3 రోజులు నన్ను బాగా బెదిరించి తర్వాత అష్యూరెన్స్ ఇచ్చారు. సరే, నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మీరు ఎలాగా దూరంగానే కదా ఉంటారు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి అనేసి అన్నారు. అప్పటికి నేను ఒప్పుకోలేదు. అబార్షన్ చేయించుకో, ఇది అయితే ఫస్ట్ అబార్షన్ చేయించుకో అని చెప్పి నమ్మించడానికి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేసి నాకు చెప్పారు. నేను చాలా రోజులు చేయించుకోలేదు. అలా ఒక 2 months నాకు ప్రెగ్నెన్సీ ఉంది. దాని తర్వాత ఇంకా ఆయన కంటిన్యూస్గా బెదిరిస్తూ ఇంటికి వచ్చి కొడుతూ చేయించుకుంటావా లేదా అని చెప్పేసి టార్చర్ చేస్తూ ఫైన్ డే నేను అబార్షన్ చేయించుకున్నాను. ఆయన మాటలు నమ్మి నన్ను పెళ్లి చేసుకుంటానని ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ని నేను నమ్మి నేను అబార్షన్ చేయించుకున్నాను. ఇలా ఈ 1.5 yearలో నాకు 5 అబార్షన్స్ అయ్యాయి ఆయన వల్ల. ఎప్పుడూ మా ఇంటికి రావటం, నాకు ఇష్టం లేదు అని చెప్పినా సరే నన్ను బలవంతంగా బయటికి తీసుకెళ్ళో లేకపోతే ఇంట్లోనో నన్ను కొట్టి మా వాళ్ళని బూతులు తిట్టి చాలా రకంగా నన్ను సెక్షువల్లీ అటెంప్ట్ చేయడం జరిగింది. నాకు తెలియని విషయం ఏంటంటే ఆయన నాకు తెలియకుండా మా వాళ్ళ నెంబర్స్, మా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, ఇంటి అడ్రస్లు ఇవన్నీ కనుక్కొని నా భర్తకి కాల్ చేసి నువ్వు ఆ పిల్లకి విడాకులు ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే నిన్ను, నీ ఫ్యామిలీని, నీ కొడుకుని ఎవరిని వదలను, అందరినీ చంపేస్తాను అనేసి బెదిరించడం జరిగిందంట. ఇది నాకు తెలీదు, ఈ విషయం నాకు తెలీదు. నా భర్త నన్ను తర్వాత కాల్ చేసి అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేసి అన్నారు. ఇలా జరుగుతుంది అనేసి నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. ఇలా రోజు ఇంటికి వస్తున్నాడు, నన్ను కొడుతున్నాడు, నన్ను టార్చర్ చేస్తున్నాడు, ఫిజికల్లీ నన్ను చాలా వాడుకుంటున్నాడు అనేసి నేను చెప్పి ఏడ్చాను. వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అనేసి నన్ను తిట్టేసి నాకు చాలా దూరం అయిపోయారు. మేము ఇంకా నీతో మాట్లాడడం అని చెప్పి నన్ను వదిలేయడం జరిగింది. ఇదంతా ఆయన ప్లాన్డ్గానే చేసినట్టున్నారు. మా వాళ్ళందరినీ నాకు దూరం చేయాలి అన్న ఒక ఉద్దేశంతో చేసినట్టున్నారు. వాళ్ళందరూ నన్ను దూరంగా వదిలేశారు. మా ఆయన మా బాబుని తీసుకెళ్ళిపోయాడు. నేను ఒక్కదాన్నే ఉంటూ వచ్చాను. గత 6 నెలలుగా నేను ఒక్కదాన్నే ఉంటూ వచ్చాను. నేను నా ఒంటరితనాన్ని, నాకు పేరెంట్స్ లేరు, అమ్మ నాన్న లేరు అడగడానికి, చేయడానికి. అమ్మ నాన్న లేరు. అతను నాకు అష్యూరెన్స్ ఇస్తూనే వచ్చాడు, మ్యారేజ్ చేసుకుంటాను ఎక్సెట్రా అని చెప్పి. ఇలా వీళ్ళందరూ దూరం అయిపోయి నా గురించి ఎవ్వరూ అడగడానికి కూడా లేరు అని ఆయనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ 1.5 year నాతో ఉండి నన్ను ఇష్టం వచ్చినట్టు సెక్షువల్లీ వాడుకొని లిటరల్లీ నన్ను కొట్టి బలవంతంగా చాలా సార్లు చేసి January 7, 2026 ఒక 20 days ముందు నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీ దిక్కున్న చోటు చెప్పుకో, నీ గురించి ఎవడొస్తాడో నేను చూస్తాను, నేను మాట్లాడతాను అనేసి నాకు చెప్పడం జరిగిందండి. ఇట్స్ బీన్ 20 days. అతను నన్ను వదిలేసి ఈ 1.5 సంవత్సరం నేను నరకం చూశాను అతని వల్ల.
చూడాల్సిన నరకం అంతా చూశాను. నాకు ఇప్పుడు న్యాయం కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దాని గురించి పోరాటం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను అరవ శ్రీధర్, రైల్వేగూడ జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా వాళ్ళనే క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్గా 3 years కంటిన్యూగా సర్పంచ్గా పనిచేశాను. సర్పంచ్గా పనిచేసేటప్పుడు నా విలేజ్లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. అదేవిధంగా ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నాడో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో 1% ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వేగూడ నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను. ఈ 1.5 year నుంచి నేను చేసా అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తూ ఉంటే మా అమ్మ పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకొని జనసేన ఎమ్మెల్యే అతను ప్రభుత్వ విప్ కూడా అరవ శ్రీధర్ అనే వ్యక్తి కీచక పర్వం మనం చూసాం. ఎంత జుగుత్సాకరంగా అతను వ్యవహరించిన వీడియోలు బయటికి రావడం జరిగింది. నిజంగా ఆ వీడియోస్ చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ సిగ్గుతో తలదించుకున్నారు. అంత దారుణంగా అతను వ్యవహరించాడు. ఒక మహిళని, అది ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఎంత దారుణంగా లోబర్చుకున్నాడు, ట్రాప్ చేశాడు. మోసం చేయడమే కాకుండా 5 సార్లు అబార్షన్స్ చేయించడం, బెదిరించడం, కొట్టడం. అంటే ఎంత బరి తెగించి ఈ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారో ఈ సందర్భంలో మనకు అర్థమవుతుంది. ఇలాంటి సంఘటనలు గత కొన్ని నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదే పదే మనం వింటూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము. దీనికి ఒకటే కారణం నాకు అనిపిస్తూ ఉంది, ఏంటంటే ఈ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలకు గాని, తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులకు గాని, వాళ్ళ కార్యకర్తలకు గాని ఇలాంటి తప్పుడు పనులు చేస్తే శిక్షిస్తుంది ప్రభుత్వము అనే భయం లేని పరిస్థితి. అది దాని రెస్పాన్స్. మీకు ఇది అర్థం కావాలి. మీకు ఏం మోస్తున్నాం మనం, ఎలాంటి భావాన్ని సమాజంలోకి పెడుతున్నాం. ఈ రోజున ఒక ఆడపిల్ల ఇంట్లోకి వెళ్తే మనందరం ఒక తల్లికి పుట్టిన వాళ్ళమే కదా. మాతృగర్భం నుంచి కాకుండా ఇంకొక సపరేట్గా వస్తామా మనం? దీని గురించి మాట్లాడేది ఎవరు? నా ఇంట్లో ఆడబిడ్డలు బాగుంటే సరిపోద్దా? చట్టాలు బలంగా ఉన్నాయి. సోషల్ మీడియాలోకి వచ్చి అతను ఒప్పుకోకపోతే ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తామని బెదిరిస్తారు. లేదంటే ఫేక్ టెక్నాలజీ తోటి ఫోటోలు సృష్టిస్తారు. మరి ఏం చేయాలి? ఇది నీకు సోషల్ మీడియాలో మీకు రేపులో చేస్తామంటే నాకే పంపించారు, ఇంకెవరో కాదు. నాకు చాలా ఆవేదన ఉంది దీని మీద. చిన్న వయసు తారతమ్యం లేకుండా విమర్శించడం వేరు, రాజకీయ విమర్శలు వేరు. నేను తప్పులు చేశాను, విమర్శించని సంతోషం. ఇళ్లలోకి సంబంధం లేని వాళ్ళకి వచ్చి భయపెడుతున్నారా? ఇదే సంస్కృతి. దాని తాలూకు వారసత్వ ఫలితం ఈ రోజు నేను రేపులు 30,000 ఆడపిల్లలు అదృశ్యమైపోతే గత ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రోడ్లకు వచ్చి మీరు బొగ్గల్ని మిరితే ఏంటి, అవ్వాతాత అంటే ఏంటి? బలంగా ఉండాలి కదా నాయకుడు అనేవాడు. ఎస్పీలని మీరు చూసారు ఆ రోజున. గరుడ అనే ఒక ఎస్పీ, ఒక అతను, నేను ప్రజలకు అభివాదం చేస్తున్నాను, నమస్కారం అంటే నన్ను కూర్చోబెట్టి ఇలా అంటాడు. అంటే నాకు నువ్వు కూర్చోబెట్టి భయపెట్టగలవు. ఒక రేపిస్ట్ని మీరు ఎందుకు వదిలేస్తారు? మీరు చేయాలి, ఎన్కౌంటర్లు చేసేయండి. ఇది ప్రజల నుంచి వస్తున్న తెలంగాణలో మీరందరం చూసాం. మనందరం మీడియా మాట్లాడదు దాని మీద. కానీ మీరు మాట్లాడాల్సింది ఇంక్లూడింగ్ మీడియాతో సహా వారికి కొమ్ము కాసిన ఛానల్స్ కూడా మీరు ఎలాంటి డిబేట్స్ పెట్టాలి? ఒక ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి ఆయన భార్యను తిడితే, సతీమణిని తిడితే దాని మీద డిబేట్స్ పెట్టాలి. ఇలాంటి జరిగితే ఏమవుద్ది? ఇంత రక్షణ కలిగిన నాకే ఇలాంటి థ్రెట్స్ వచ్చినప్పుడు రోడ్డు మీద వెళ్ళేవాడిని ఇళ్లలోకి వచ్చి ఏదైనా చేసేస్తారు. దీని గురించి మాట్లాడేది ఎవరు? అధికారులు భయపడతారు. గత డీజీపీలకి బాధ్యత లేదు. మీ బాధ్యత కాదా? నేను ఒక పోలీసు, నా బాధ్యత కాదా? ఇప్పుడు ఈ రోజున మేము థ్రెట్ ఇస్తున్నావా? నా గురించి ఎవరన్నా మా పక్క వేరే పార్టీల గురించి మాట్లాడితే మొట్టమొదటి రెస్పాండ్ అయ్యేది నేను. పిచ్చి వేషాలు మాట్లాడకండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి చెప్పేది నేను. కానీ వాళ్ళు ఎంకరేజ్ చేశారు.
వైసీపీ నాయకులందరూ. ఈ రోజు ఆడపిల్లల గురించి మాట్లాడే సందర్భంలో ఎంతమంది ఆడపిల్లలు నీ హయాంలో బలైపోతా ఉంటే, నీ కళ్ళ ముందు నీ ఇంటి పక్కన ఆడపిల్లల తాలూకా మాన ప్రాణాలు పోతా ఉంటే నువ్వు బయటకు వచ్చి ఒక్కరోజు కూడా ప్రశ్నించకుండా, ఒక్కరోజు కూడా దాని గురించి రివ్యూ చేయకుండా, ఒక్కరి గురించి కూడా శిక్షించండి అని బయటకు వచ్చి మాట్లాడకుండా, ఈరోజు అధికారం పోయేసరికి ఈరోజు అక్క చెల్లెమ్మలు గుర్తొచ్చారా? ఈరోజు ఆడబిడ్డలు గుర్తొచ్చారా నీకు? నీ హయాంలో ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, ప్రజాస్వామ్యం గురించి, అదేవిధంగా ఈరోజు ఇక్కడున్న లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావు. నీ 5 సంవత్సరాల పరిపాలనలో సుమారుగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయినట్టు పరిస్థితి వచ్చింది. అంటే ఒక వెంటిలేటర్ మీద ఒక మనిషిని ఎలా పడుకోబెడతారో అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వస్తే, మళ్ళా దానికి ఆక్సిజన్ ఇచ్చి, దానికి ట్రీట్మెంట్ ఇచ్చి, డే బై డే తీసుకొచ్చి పరుగులు పెట్టించే దిశలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే, ఈరోజు అది చూడలేక, ఈరోజు చూడడానికి కూడా నీకు మనస్కరించక ఈరోజు ఇటువంటి దారుణమైన అభాండాలు వేస్తున్నావు. ఈరోజు నేను మళ్ళీ మాట్లాడుతున్నా, నీ హయాంలో గంజాయి విపరీతంగా పెరిగిపోయింది, నీ హయాంలో డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయినాయి, ఆడపిల్లల్ని నడి రోడ్డు మీద పొడిచి చంపేసే గంటలు ఎన్ని జరిగినాయి. నువ్వు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటివి జరగలేదో నువ్వు మాట్లాడేవి. ఈరోజు స్వతంత్ర దినోత్సవం రోజే రమ్య అనే అమ్మాయిని నీ హయాంలో నడి రోడ్డు మీద పొడిచి చంపిన ఘటన నువ్వు మర్చిపోయావేమో కానీ జగన్మోహన్ రెడ్డి మేమెవరు మర్చిపోలే. ఆ రోజు మేము అమ్మాయిని ఒకసారి పరామర్శించిన వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తే, అదే రోజు లోకేష్ గారి మీద, మా మీద కూడా ఇప్పటికీ ఆ కేసు నడుస్తూనే ఉంది, ఆ కేసులు ఉన్నాయి మా మీద. అంటే ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఇక్కడ చాలా బాధపడి నేను ఇక్కడ కూర్చొని ఈరోజు మాట్లాడుతున్నా. ఎంత బాధపడ్డామంటే, ఒక రాజకీయాల్లోకి ఒక మహిళలు వచ్చిన మహిళ మా మీద రాజకీయాల్లో ఎవరున్నా కూడా వాళ్ళని తిరిగి ప్రశ్నించినా, వాళ్ళకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినా మా కుటుంబ సభ్యులతో సైతం బయటకు తీసుకొచ్చి ఎంత నీచంగా మాట్లాడే పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉంటే, వాళ్ళ గురించి మేము ప్రశ్నిస్తూ ఉంటే, వాళ్ళ గురించి మేము కేసులు పెడతా ఉంటే వాళ్ళని వెనకేసుకొస్తాడే. వాళ్ళని ఈరోజు వెనకేసుకొచ్చి ప్రశ్నించే వాళ్ళరే. ఏం ప్రశ్నించావు నువ్వు? ప్రశ్నించడం అంటే ఏంటో తెలుసా? గవర్నమెంట్ విషయంలో ఎవరైనా నువ్వు ఈ సిద్ధాంతం తప్పు, లేకపోతే నువ్వు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు తప్పు, ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంత అవినీతి జరిగింది అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే దాని మీద మేము పెట్టామంటే అప్పుడు అడుగు.